సాధారణంగా యేసు ఉన్న ఇల్లు ఏమిటండి? ఇది యేసు ఉన్న ఇల్లు ఏమిటి? మనము చాలా మటుకు తొందరపడతాం. యేసు ఉన్న ఇల్లు అంటే ఇక్కడ ఒక సిలువ ఉండాలి, యేసు ఉన్న ఇల్లు అంటే ఒక బైబిల్ వెర్సెస్తో కొన్ని క్యాలెండర్ ఉండాలి, యేసు ఉన్న ఇల్లు అంటే ఒక క్యాండిల్ ఉండాలి, యేసు ఉన్న ఇల్లు అయితే అక్కడ ఒక సిలువ కనబడుతూ ఉండాలి. ఈ బాహ్యమైన వాటి అన్నిటిలోనూ వరి అవుతాం. హౌ వీఆర్ ఎక్స్పోజింగ్, డిస్ప్లేయింగ్, మనం ఎలా ప్రత్యక్షపరచుకుంటున్నామో ఆలోచిస్తూ ఉంటాం. ఈ క్యాలెండర్ ఉంటేనే యేసు ఉన్న ఇల్లుగా కనబడుతుంది కావచ్చు. అది ఓన్లీ డెకరేటెడ్. దిస్ ఈస్ ద మిస్టేక్ మెనీ బిలీవర్స్ డూ ఇట్. మేము బిలీవర్స్ అండి, మేము దేవుని బిడ్డలమండి, అందుచేత ఒక బాహ్యమైన రూపురేఖలతో ఇది క్రిస్టియన్ హోమ్ అని చూపించడానికే మనం ప్రయత్నం చేస్తాం. ఈ కస్టమ్ అండ్ ట్రెడిషన్ రిలీజియన్కి మనము బానిసలమైపోయి మతోన్మాదులుగా మారకూడదు. యేసయ్య నీ హృదయంలోకి రావాలి. యేసయ్య నీ ఇంటిలోకి రావడం అంటే చాలా మటుకు బాహ్యమైన ట్రెడిషనల్ కస్టమ్స్, ఆ స్మైలింగ్, ఆ స్టాండింగ్, ఆ ఫోల్డింగ్ ద హ్యాండ్స్, ఆ చేతులు కలపడం, ఇవన్నిటిని బట్టి చాలాసార్లు మనము యేసు మన ఇంటిలో చేర్చుకున్నాం అనుకుంటున్నాం. అందుచేత అన్నెసరీ వరీస్ వచ్చేస్తాయి.